నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, డబ్బు నిల్వ ఉండట్లేదు అనే సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుందేమో. అసలు బ్యాంక్ లో ఉండట్లేదు, చేతిలో అసలు రూపాయి ఉండట్లేదు, ఏదో అప్పటి వరకు ఖర్చు కాదుకుంటున్నాడు ఈశ్వరుడు అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అవును. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏమండి, డబ్బులు ఏం లేవండి, బ్యాంక్ ల్యాండ్ రూపంలో ఉంది, గోల్డ్ రూపంలో ఉంది తప్ప క్యాష్ రూపంలో లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఏది అసలైన నిల్వ ధనం అంటే ఎలా చెప్పాలి మనం? డబ్బు ఎప్పుడు కూడా చంచలం పద్మిని. క్యాష్ రూపంలో ఎక్కువ సేపు మన దగ్గర ఉండదు. ఉండదా, ఉండకూడదా? ఉండదు 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 అలా క్యాష్ రూపంలో నిలవ ఉండాలి, మన దగ్గర స్థిరంగా ఉండాలి అనుకుంటే గనక రూపాంతరం చేయడమే చాలా మంచిది. బంగారం కొనుక్కోవడము, లేకపోతే ఆస్తి కొనుక్కోవడము, స్థలము, లేకపోతే పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్, ఇట్లాంటివి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చంచలం అంటారు, లక్ష్మీదేవికి చంచలత్వం ఎక్కువగా ఉంటుంది అని అంటారు. డబ్బు నిలకడగా ఉండడము అనేది చాలా తక్కువ ప్లేసెస్ లో ఉంటుందన్నమాట. మొన్న అడిగితే ఇచ్చేవాడిని కదరా, మొన్నటి దాకా ఉన్నాయి నా దగ్గర అని అంటారు ఎవరైనా డబ్బులు అడిగితే. గమనించేవాళ్ళు ఎందుకంటారు అలా? ఇవ్వబుద్ధి కాక అని కాదు, నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. అంటే క్యాష్ ఉంటే ఖర్చు అయిపోతుందేమో అన్న భయానికి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. అలా అస్సలు ఎక్కువ మొత్తంలో ఉండట్లేదు అనే కంటే కూడా అసలు మామూలుగా ఇంట్లోకి కొంతమంది చూడు, ఒక 5,000 ఇంట్లో ఉంటాయి కదా అని తీసుకొని వస్తే ఈ నెల రోజులకి ఖర్చులు అంటే సడన్ గా 5,000 2 రోజుల్లోనే ఖర్చు అయిపోతాయి. అసలు అలా తీసుకురాకపోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే కదా. కానీ నువ్వు గమనించావో లేదో, డిజిటల్ వచ్చిన తర్వాత మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది తెలియకుండా పోయింది. ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు నెలలో చూడు, మామూలుగా ఏటీఎంలో నిజంగా ముగబోయే ఏటీఎంలన్నీ, ఏటీఎంలో తెచ్చుకొని డబ్బులు పెట్టుకుంటే ఆ నెలంతా ఖర్చు రావాలి అని చెప్పి పెట్టుకునే వాళ్ళం మనం. ఇప్పుడు అలా కాదు, ఎలా ఖర్చు పెడుతున్నామో తెలియకుండానే ఖర్చు పెడుతున్నాం. ఎంత అయిపోతుందో కూడా తెలియదు, అసలు బ్యాంక్ లో ఉండట్లేదు డబ్బులు. నిజమే. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ముందు జీతం రాగానే ఫస్ట్ దాయండి. మేము దాయలేమండి అని అనుకోవద్దు. సరే, ఇవాళ 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, ఇవాళ నాకు 80,000 జీతం అనుకోవాలి. మనం ఆ 20,000 మనం దాచేయాలన్నమాట. ఎలా దాచమంటారు? ఫస్ట్ 20,000 మీరు రికరింగ్ డిపాజిట్ లో వేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. ఏంటి అసలు రికరింగ్ డిపాజిట్? రికరింగ్ డిపాజిట్స్ అంటే మనకి బ్యాంక్ లో మనం ఈఎంఐస్ లాగానే కట్టాలన్నమాట ఖచ్చితంగా. ప్రతి నెల ఆ డేట్ కి మనం 20,000 మనం డిపాజిట్ చేసేయాలి. 20యా? అంతకన్నా తక్కువ కూడా చేసుకోవచ్చు, 500 కూడా చేసుకోవచ్చు. మనం ఎంత దాయాలనుకున్నామో ప్రతి నెల 12 నెలలు అయిన తర్వాత మన అమౌంట్ మనకి ఇంట్రెస్ట్ తర్వాత వస్తుంది. ఎంతో కొంత ఇంట్రెస్ట్ వేస్తారా? ఆల్మోస్ట్ 6% అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే సేఫ్ గా మనం దాచినట్టు ఉంటుంది. ఎవరైనా చీటీలు అవి వేసే వాళ్ళని నమ్మాలంటే కూడా భయం కదా. ఇప్పుడు మీకు నమ్మకంగా ఇచ్చే వాళ్ళు ఉంటే ఓకే, లేదు అంటే గనక రికరింగ్ డిపాజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్ గా ఉంటాయి కదా. చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మంచి వచ్చాయి. అవి ఎలా మనం చేయాలి అని అనుకుంటే గనక ఆలోచించుకొని దాన్ని మనకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళ దగ్గరికి, దానిలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగచ్చు. ఎన్ఎఫ్ఓస్ కొనాలి ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎన్నాళ్ళు కట్టాల్సి ఉంటుంది మినిమం? అట్లా ఏం లేదు పద్మిని, 1.5 year అని మనం అనుకోండి. ఓన్లీ 12 months కట్టి అప్పుడప్పుడు విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. 12 months కదా మరి మెచ్యూర్ అవుతుందా? అవుతుంది. అట్లా ఎప్పటికప్పుడు మన డబ్బులు పెరుగుతూనే ఉంటాయి. నాకు అట్లా నేను 3-4 years కట్టి ఒక 80-90,000 అయితే నాకు ఆల్మోస్ట్ 1,40,000 వచ్చాయి. చాలా, అంటే ఆ మ్యూచువల్ ఫండ్ అంత బాగా పర్ఫామ్ చేయగలిగింది. అట్లా ఏది మనం పర్ఫామ్ చేయగలుగుతుంది అనే దాని మీద మనం పెట్టుబడి పెట్టాలి. అది మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మంచి వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ తెచ్చుకుని అట్లా మనం చూడొచ్చు. అయితే ఇలా దాచిన తర్వాత ఖర్చు పెట్టడము అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం అలవర్చుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇంగ్రీడియంట్స్ లో మనం చూసుకుంటే గనక మీరు చూడండి, అప్పు తీరాలి అని అంటే కుజుడు చాలా ఇంపార్టెంట్. మనకి ఏమైనా అప్పులు అవుతున్నాయి బాగా అంటే కుజుడు ఏమన్నా బాలేడా మన గ్రహాల్లో అని మనం చూడొచ్చు. అలాగే బుధుడు ఎలా అంటే డబ్బు నిలవకి ఇంపార్టెంట్. మీరు పెసర్లు ఉంటాయి కదా, మామూలుగా గుండు పెసర్లు ఉంటాయి చూసావా, పెసర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి.
ఎప్పుడు పెసర్లు నిలవ ఉండాలి ఇంట్లో. ఓకే. పెసర్లు ఎప్పుడు నిలవ ఉంటే డబ్బు నిలకడగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అవ్వకుండా ఉంటుంది. మీరేం చేస్తారు అనంటే ఎప్పుడు కూడా మంగళవారం నాడు నానవేసేసాయండి పెసర్లను. నానేసేసిన తర్వాత బుధవారం మెత్తగా అవుతాయి. అవి పక్షుల దగ్గర పెట్టేస్తే చాలా మంచిది. వచ్చి తింటాయన్నమాట. మామూలుగా పెసర్లు పెట్టే కంటే ఈ నానబెట్టిన పెసర్లు పెడితే చాలా మంచిది. బుధవారం నాడు పెసర్లు గనక పక్షులకి పెడితే మీ డబ్బు ఉత్తిగా ఖర్చు అవ్వడం కానీ, లేదు అంటే గనక ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలంటే రిటర్న్ ఇచ్చేవాళ్ళు కానివ్వు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారన్నమాట. అలాగే ఒక 3 కాపర్ కాయిన్స్ తీసుకొని పర్సులో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. కాపర్ కాయిన్స్ కాపర్ అంటే కాయిన్స్. రాగివి దొరుకుతాయి బయట? దొరుకుతాయి. కాపర్ కాయిన్స్ ఇవ్వమంటే ఇస్తారు. ఎక్కడ దొరుకుతాయి? పూజ సామాగ్రి షాప్ లో ఉంటాయి. తెప్పించండి అంటే తెప్పిస్తారు. దాని మీద ఏదైనా బొమ్మలు ఉండటం, దేవుడి బొమ్మలు ఉండటం ఉంటే పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. లేదు అనుకుంటే కనుక ప్లెయిన్ కాయిన్స్ కూడా తీసుకోవచ్చు. 3 రాగి కాయిన్స్ పర్సులో 3 ఉండాలి తప్పకుండా. ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు అనేది ఖర్చు విపరీతంగా అవుతోంది అనేది ఖచ్చితంగా మీకు ఆగిపోతుంది అనమాట. తెలియకుండా అయ్యే ఖర్చులు ఒక లెక్క అయితే, తెలిసి హాస్పిటల్ కి ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు అవి కూడా బాధాకరమే. అటు ఆరోగ్యం నయం అవ్వదు, ఇటేమో డబ్బులేమో ఖర్చు అవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? తప్పకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి పద్మిని. ఈ రోజుల్లో మ్యాండేటరీ. మీ మధ్యతరగతి వాళ్ళు, మనలాంటి వాళ్ళకైతే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే నాకు అనిపిస్తుంది, అది ఇన్సూరెన్స్ ఉంటేనే మనకేం రాదనిపిస్తుంది. నిజమే. ఎందుకనంటే అది ఏ హాస్పిటల్ అయినా కానీ యాక్సెప్ట్ చేసే విధంగా పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చక్కగా 3 నెలలకు ఒకసారి కట్టుకునేది కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే హెల్త్ ప్రాబ్లం అస్సలు రాకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మనం ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో అన్నం వండుతాం కదా పొద్దున, అన్నం వండినప్పుడు స్నానం చేసిన తర్వాత వండుకోవాలి అన్నము. వండిన తర్వాత అన్నాన్ని స్టవ్ కి కొంచెం సమర్పించాలి. అగ్ని ఉంటుంది కదా, అగ్ని కొద్దిగా సమర్పించాలి ప్రతిరోజు వండేసిన వెంటనే. దాంతో ఉడికిందా లేదా అని ఇంత తీసుకొని తిని ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, వంట చేసిన వాళ్ళు రుచి చూడకూడదు. అన్నము పలుకుందా లేదా అని నాకు అలవాటు. ఇట్లా చెవు దగ్గర పెట్టుకొని చూస్తా. నాకు ఎందుకోనో ఆ సెన్స్ తెలుస్తుంది అనమాట, ఉడికింది లేదు. ఇట్లా నలిపేను నేను. జస్ట్ ఇట్లా అని ఇట్లా అంటా కొంచెం నెమ్మదిగా, ఉడికిపోతుంది అన్నం. అయినా మా అమ్మ నేర్పించింది, అత్తేసను వండడం నేర్పించింది నాకు. ఇవి వార్చడము అవి నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అన్నాన్ని ఇట్లా ఊరికే గరిటతో కలపడం అట్లా చేయకూడదు. ఎప్పుడు అలా స్థిరంగా ఉండనివ్వాలి. 1. 2 ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వంట చేసేటప్పుడు టేస్ట్ చూడకూడదు మనం. పిల్లలకి హాని. ఎవరు వంట చేస్తుంటే వాళ్ళు టేస్ట్ చూస్తే పిల్లలకి హాని. మరి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తారు. వాసన వస్తుంది అంటే ఉప్పు సరిపోయినట్టే. గుమగుమలాడుతోంది, సువాసన వస్తుంది. ఇప్పుడు మనం సాంబార్ పెట్టామనుకో, సాంబార్ వాసన మనకు తెలుసు కదా, గుమగుమలాడుతుంది అని అంటే ఉప్పు సరిపోయినట్టే లెక్క. కారం మరి? కారం మనం చూసే వేసుకుంటాంగా. పులుపు అన్ని సమానంగా సరిపోతేనే సువాసన వస్తుంది. అయితే ఎప్పుడైనా పిల్లలను లేకపోతే ఎవరినన్నా చూడాలి, టేస్ట్ చూడాలి. ఎప్పుడు కూడా వండిన వాళ్ళు చూడకూడదు. అస్తమానం చేసేయడం, తినేయడం అలాంటివి చేయకూడదు. రైట్. మనము మన అమావాస్యకి పూజ చేసుకుంటాం చూడు, పిల్లల కోసం మంచిది. మహాలయ అమావాస్య ఒకటి, అలాగనే పోలాల అమావాస్య వస్తుంది చూసావా. పోలాల అమావాస్య కది ఇదే. ఆవిడ పుట్టిన వెంటనే పిల్లలు చనిపోతుంటారు. ఏంటయ్యా అంటే ఆవిడ టేస్ట్ చూస్తూ ఉంటుంది అనమాట. అలా అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. ఏం చేశాను నేను తప్పు అని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే అమ్మవారు చెప్తారనమాట, నువ్వు చేసిన తప్పు ఇది, అది మార్చుకోవాలి నువ్వు అని అంటే పాపం అలానే మార్చుకొని పోలాల అమావాస్య నాడు పెళ్లి చేస్తుంది. అమ్మవారికి చక్కగా అన్ని ఇచ్చి భోగం చేస్తుంది అమ్మవారికి. చేసిన తర్వాత పోయిన పిల్లలందరూ కూడా తిరిగి వస్తారనమాట. కథ చదువుతుంటే అబ్బా భలే బాధ అనిపిస్తుంది అనమాట. అందరూ అమ్మవారికి పూజ చేసుకుంటుంటే ఈవిడ ఒక్కతే బిడ్డ పోయి ఏడుస్తుంటాడు. బాధ కదా అది, తల్లికి రాకూడదు అసలు, కష్టమే రాకూడదు. టేస్ట్ చూడకూడదు అనమాట ఎటువంటి పరిస్థితుల్లో. అద్భుతం. చక్కటి స్మార్ట్ రెమెడీస్ ఇవి. ఖచ్చితంగా ఇవి నిత్య దైనందిన జీవితంలో ఇవి మనం చేస్తున్నామంటే ఈ తప్పుల్ని మార్చుకోవడం ద్వారా మనకు అయ్యేటటువంటి అధిక ఖర్చులు తగ్గుతాయి అని చెప్తాను. ఇంకా బుధవారం నాడు గోశాలకి వెళ్ళి గోకి చక్కగా గడ్డి పెట్టడం అనేది చాలా, పచ్చగడ్డికి డబ్బులు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్.
అందరూ బెల్లాలు పెట్టేసి అందరూ టమాటాలు పెట్టేస్తే పాపం గోవులు ఉమ్. ఇబ్బంది పడతాయి. ఉమ్. అవి కూడా పాపం ఎంత తినాలో అంతే తినాలి కదా. చాలాకి వెళ్ళండి, మంచి మంచి మిరకల్స్ చూస్తారు మీరు. బ్యూటిఫుల్. గోశాలకు వెళ్ళి గ్రాసానికి కట్టడము మీరు అన్నట్టుగా, అంతేనా? గోసేవ చేయడం. గోసేవ చేయడం. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.